మీకు ఒక విషయం చెప్పనా, మూఢనమ్మకాలంటే ఇప్పటికి మనలో కూడా ఉన్నాయి. పేరుకు క్రైస్తవులమే, వాస్తును చూడకుండా ఇప్పటికి ఎవరు ఇల్లు కట్టుకోరు. ఎంత పెద్ద నమ్మకం తెలుసా? నేను దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు, కువైట్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను నేను, మీరు ఇంత అభివృద్ధి చెందారు, ఇంత పెద్ద పెద్ద భవనాలు కట్టేసి ఉన్నారు, మీ దేశంలో అసలు అడుక్కునేవారే లేనంత గొప్పగా మీరు ఎదిగారు కదా, మీకు ఇలాంటి పెద్ద పెద్ద భవనాలు కట్టేటప్పుడు ఏ వ్యక్తిని వాస్తు కోసం పిలిచారు, వాస్తు చూసే ఏ వ్యక్తిని పిలుచుకున్నారో మాకు చెప్పండి, మా దేశానికి తీసుకెళ్తాను, మా దేశం కూడా డెవలప్ అవ్వాలి తొందరగా అన్నాను నేను. అప్పుడు వాళ్ళు అన్నారు, వాస్తులేంటి, మేము వాస్తులు బీస్తులు నమ్ముకోలేదు, మేము వాస్తవాలు నమ్ముకొని బతుకుతున్నాం అన్నారు వాళ్ళు. గుర్తుంచుకోండి, మూఢ నమ్మకాలకు మీరు ఎంత దూరంగా ఉంటే దేవుడు మీకు అంత దగ్గరగా ఉంటాడు. అదేంటోనంట, బయటికి వెళ్తే నల్లపిల్లు ఎదురొస్తే మొత్తం అపశకమే అంట. మరి యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ నల్లపిల్లలు ఎదురొస్తేనే అవుతున్నాయా? ముహూర్తాలు చూస్తేనే మంచిదంట. మరి ముహూర్తాలు చూసి పెళ్లి చేస్తే ఎన్నో వ్యాన్లు ఎన్నో బోల్తా పడిపోతున్నాయి. ముహూర్తాలు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళే విడాకులు అయ్యాయి. ముహూర్తాలు చూసుకున్న వాళ్ళే భర్తలు చనిపోయారు, భార్యలు చనిపోయారు. మంచి టైం చూస్తే ఏం అవ్వకూడదుగా. అన్ని మూఢనమ్మకాలే. నీ మంచి మనస్సాక్షితోనూ నడిస్తే నష్టమైన, కష్టమైన, అన్యాయమైన నీ వల్ల ఎప్పుడు వెలుగు వ్యాపిస్తుంది, జ్ఞానం వ్యాపిస్తుంది, మంచితనం వ్యాపిస్తుంది. దేవుని ప్రజ మర్చిపోవద్దు, చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. ఏది దేవుని ఆలోచనో, ఏది మంచిదో, ఏది చెడో తెలుసుకోండి. పేరుకు క్రైస్తవుడై ఉండి ఇప్పటికీ వాస్తు చూడకుండా గృహాలు కట్టుకోరు. లేదు, వాస్తులో లేదు జ్ఞానం. దిక్కులను నమ్ముకోకండి, దిక్కులను సృష్టించిన దేవుని నమ్ముకొని ధైర్యంగా ఉండండి. ఆయనే మీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని మీ మనసులో స్థిరంగా ఉంచుకోండి.